నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలుపెట్టే ముందుగా యోగా అంటే ఆధ్యాత్మికంలో చేరటమే, అందరికీ తెలుసండి ఈ విషయం. కానీ నేను ఇవాళ ఒక చిన్న ప్రశ్న చేయాలనుకుంటున్నానండి. మానవులకి ఎందుకండి ఆధ్యాత్మికంలో చేరటం సులువుగా ఉంటుంది? ఇన్ని జీవరాశులు మనతో బతుకుతున్నాయి కదండి, ఓన్లీ మనుషులకే ఎందుకు సాధ్యం అంటారు? ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే, మనకి దేవుడు ప్రసాదించినవి జ్ఞానేంద్రియాలు అలాగే కర్మేంద్రియాలు ఇచ్చారండి. ఏ జీవికి కూడా జ్ఞానేంద్రియాలు మనంత ఉండవండి, వాళ్ళకి ఉన్నంత స్థాయిలోనే ఉంటాయి. కాకపోతే మనిషికి మాత్రమే ఎంతంటే అంత జ్ఞానాన్ని పొందగలుగుతాడండి. అలాగే ఆధ్యాత్మికంలో చేరటం అన్నది మనుషులకే పాసిబిలిటీ అండి. కాబట్టి ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనము ఆధ్యాత్మికంలో చేరటమే మన లక్ష్యం అండి. అది పక్కన పెట్టేసి మనము ఎన్ని ప్రాపర్టీలు వీళ్ళకు ఉన్నాయి, ఆమెకి గర్వం ఎక్కువ, ఆమెకి స్టైల్ ఎక్కువ అని ఇలాంటివి అన్నెసెసరీ మాటలు మాట్లాడుతూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటామండి. ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసు వాళ్ళతో కాంపిటీషన్స్ అన్నవి ఈ మాయా ప్రపంచంలోనే బతకాలనుకుంటారండి. కాకపోతే ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా ఎవాల్వ్ అవ్వాలంటే మనకి మనం కనెక్టెడ్గా ఉండాలి అన్నది మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఈ యోగా సాధనాలు చేయటం వల్ల మనని మనము ఎక్కువగా కనెక్ట్ చేస్తూ మనము ఆధ్యాత్మికంలో చేరటానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. ముందుగా వార్మప్స్తో. నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేస్తున్నాను, మీరు నిల్చోండి. ఇవాళ మనం వార్మప్స్లో చూడండి, రెండు కాళ్ళని జోడిస్తూ అలాగే చేతులని ఇంటర్లాక్ చేస్తూ తల వెనకాల భాగంలో ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఛాతీని ఓపెన్ చేయండి, మోచేతులని సెపరేట్ చేయండి. శ్వాసని వదులుతూ మోచేతులని దగ్గరికి అలాగే స్పైన్ని హంచ్ చేయండి. చూడండి, నేను ఒక వైపున తిరిగి చూపిస్తున్నాను. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఈసారి చూడండి, కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి మోకాలతో కుడి చేతిని ఆనిస్తున్నాను. మళ్ళీ మెల్లగా రిలాక్స్. ఈ మూమెంట్ని ఎడమ కాళ్ళతో కూడా చేస్తున్నాను, చూడండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఈసారి చూడండి, నేను కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ కాళ్ళని ఫోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి మోకాళ్ళని కుడి వైపున తీసుకెళ్తూ కింద డ్రాప్ చేయండి. మళ్ళీ కుడి కాళ్ళని సైడ్ నుంచి ఫ్రంట్కి. మీరు గమనించినట్టయితే నేను ఇక్కడే చేయట్లేదని, మోకాళ్ళని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేస్తూ సైడ్కి తీసుకెళ్ళండి.
దీనివల్ల మనకి ఇక్కడ ఈ భాగంలో మంచి ఓపెనింగ్ అన్నది జరుగుతుంది. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ కుడి కాళ్ళతో మనం ఇలా రొటేషన్స్ చేస్తున్నామండి. శ్వాసని తీసుకుంటూ కాళ్ళని పైన వైపున, శ్వాసని వదిలేటప్పుడు కింద మూమెంట్ని చేయండి. ఇప్పుడు రివర్స్ మూమెంట్ చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చూడటానికి చాలా సులువుగా ఉంటుంది, కాకపోతే చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. రెండు కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మనం రెండు చేతులని పైకెత్తుతూ చేతువేలని ఇంటర్లాక్ చేయండి. అలాగే చేతులని పైన వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. శ్వాస తీసుకునే ప్రాసెస్లో చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ కాళ్ళ వేళ్ళ పైకి వచ్చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ అన్నది పాసిబుల్గా లేదనుకోండి, కాళ్ళని 1 స్టెప్ బ్యాక్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి మనము ఈ మూమెంట్ చేయొచ్చు. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ముఖ్యంగా కాళ్ళల్లో ఫ్లాట్ ఫీట్ ఉంటుందండి. అంటే గుంత లేకుండా మనకి ఫీట్ అన్నది అధిక బరువు ఉండటం వల్ల మనం నిల్చునే ప్రాసెస్లో ఎక్కువ బరువు పెట్టడం వల్ల ఆ గుంత ఉంది చూడండి, అది కూడా కొలాప్స్ అయిపోతుంది. అలా అయినప్పుడు మనకి లెగ్ పెయిన్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. అలా కాకుండా ఉండటానికి మనము ఈ స్ట్రెచ్ అంటే కాళ్ళ వేలపైకి రావటం వల్ల మనకి ఆర్చ్ అన్నది సేవ్ అవుతుంది. ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. చిన్న పిల్లల్లో హైట్ పెరగడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ఆసన చేసినప్పుడు ఎంత అయితే అంత పైకి స్ట్రెచ్ చేయండి. మనం ఒకరు పట్టుకొని పైకి లాగితే ఎంత స్ట్రెచ్ ఉంటుందండి, ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వటానికి మ్యాక్సిమంగా స్ట్రెచ్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మన వెన్నుముక్క కూడా చాలా స్ట్రెంథన్ అవుతుంది. మనము ఆసన చేసే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పానండి. మనిషి జీవితం అంటే ఆధ్యాత్మికంలో చేరటమే, అంటే స్పిరిచువల్గా మనం ఎవాల్వ్ అవ్వాలి అని అన్నానండి. ఇక్కడ కొంతమందికి స్పిరిచువాలిటీ అంటే ఏంటి యష్మిత, ఎక్కువగా నామజపం చేయటమా లేదా ఎక్కువగా ఫాస్టింగ్గా ఉండటమా, ఇలాంటివి క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉంటారండి. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా మనము ఫాస్టింగ్ ఎందుకు చేస్తామండి, డిటాచ్ అవ్వటానికి. ఫుడ్ విషయంలో మనము కొంచెం డిటాచ్ అవ్వటం వల్ల బాడీ డీటాక్సిఫై అవుతుంది. యాక్చువల్లీ లోపల ఇంటర్నల్ క్లీనింగ్ అవుతుంది. కాబట్టే మనం ఫాస్టింగ్ అన్నది చేస్తామండి. అలాగే ఫాస్టింగ్ చేసినప్పుడు ఎనర్జీ అన్నది ఎక్కువగా హై అయిపోతుంది. డీటాక్సిఫికేషన్ జరిగి ప్రాణశక్తి ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుందనే మనం ఫాస్టింగ్ అన్నది చేస్తాము. అలాగే నామ జపం చేయటం వల్ల కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం నామ జపం మీదనే ఉండాలండి. కొంతమంది జపం చేసేటప్పుడు ఏదన్నా ఆలోచిస్తున్నా లేదా ఎవరితోనైనా మాట్లాడుతూ జపం చేసినా ఏ ఉపయోగం ఉండదు.
ఏ ప్రాసెస్ అయినా అవేర్గా అంటే కాన్షియస్గా మనం చేసినట్టయితే దాన్ని స్పిరిచువాలిటీ కిందకే వస్తుందండి. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, మళ్ళీ ఆధ్యాత్మికంలో చేరాలంటే యష్మిత డిటాచ్మెంట్ అంటున్నావు కదా, మరి సన్యాసంలోకి వెళ్ళిపోవాలా, మా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా అంటే కాదండి. పెళ్ళి అయినా అవ్వకపోయినా ఏ వయసులో ఉన్నా కూడా ఆధ్యాత్మికంలో చేరటం అన్నది పాసిబిలిటీస్ ఉన్నాయండి. అవి ఎలా అవుతాయి అని అంటే మనము ఎక్కువగా పేషెన్స్ పెట్టుకోవాలి, అలాగే సెల్ఫ్ అవేర్గా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండాలండి. కాబట్టి ఇవాళ మన ఆసనాన్ని కలిసి చేసేద్దామండి, ఊర్ధ్వ తాడాసనాన్ని. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరు దండాసన. ఈ ఆసన చేయడానికి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నా పొజిషన్కి వస్తున్నాను, చూడండి. ముందుగా మనము లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాం. ఇప్పుడు రెండు లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తూ మనము ఈ పొజిషన్లో కూర్చుంటామండి. తర్వాత కాళ్ళ బొటన వేలని చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాం. కుడి చేతితో కుడి కాళ్ళని, అలాగే ఎడమ చేతితో ఎడమ కాళ్ళని హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళండి, అంటే టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేయాలండి. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని సైడ్స్కి స్ట్రెచ్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా వెనక్కి వెళ్ళిపోవద్దు, ఇలా వెన్నుముక్కని స్ట్రైట్గా పెడుతూ ఈ పొజిషన్లో ఉండండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఆ తర్వాత చేతులని రిలాక్స్ చేయండి. ఇక్కడ మేరు అంటే వెన్నుముక్క అండి. వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే లెగ్స్ని స్ట్రెచ్ చేసినప్పుడు హిప్ దగ్గర మనకి మంచి ఓపెనింగ్ అన్నది జరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని చేద్దామండి. రెండు కాళ్ళని మనం ఎత్తి బ్యాలెన్స్ చేయలేకపోతే ఫస్ట్ ఒక కాళ్ళని లిఫ్ట్ చేస్తాము. చూడండి, ఇలా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. ఆ తర్వాత రెండో కాళ్ళని కూడా లిఫ్ట్ చేసి కొన్ని క్షణాలు హోల్డ్ చేయండి. కంఫర్టబుల్గా ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటే మనము రెండు కాళ్ళని ఇలా సైడ్కి స్ట్రెచ్ చేస్తూ ఈ పొజిషన్లో ఉంటాం. ఈ ఆసన గ్రాయిన్ ఇంజ్యూరీస్ అంటే ఈ భాగంలో ఇంజ్యూరీలు ఉన్నా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. అలాగే హిప్ ఇంజ్యూరీస్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయవచ్చు. కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సేతు బంధాసన. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తానండి. దీన్ని ఏకపాద సేతు బంధాసన కూడా అనొచ్చండి, ఎందుకంటే లెగ్ని మనం లిఫ్ట్ చేస్తూ చేస్తాం. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయడానికి శవాసనాలో రెస్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తాము. రెస్ట్ చేసిన తర్వాత చూడండి, 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ మనకి బాడీకి ఎంత దగ్గర అయితే అంత దగ్గర ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత చేతుల సపోర్ట్ తీసుకుంటూ మోచేతులని బయటికి కాకుండా లోపల వైపున పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, చూపిస్తాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ పైన వైపున, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. అలాగే ఎడమ కాళ్ళతో కూడా చేస్తాం. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసే ముందు బ్యాక్ ఇంజురీస్ ఉన్న లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. నాతో పాటు మీరు చేయండి. లెగ్ని లిఫ్ట్ చేయడం కష్టంగా ఉంటే జస్ట్ ఆ పోస్చర్లో ఉండటానికి ట్రై చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఏకపాద సేతుబంధాసన. ఈ ఆసన చేయటం వల్ల మనము హ్యాండ్స్ని లోపల తీసుకొని ప్లేస్ చేయటం వల్ల భుజాలని స్ట్రెంథెన్ చేయడానికి, మన కంప్లీట్ బాడీ వెయిట్ అన్నది మన భుజాల పైనే ఉందండి, దాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్ దగ్గర ఫోల్డ్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే సీటుని పైకెత్తే ప్రాసెస్లో మనకి ఎక్కువగా బ్యాక్ బెండింగ్ అన్నది జరుగుతుందండి. వెన్నుముక్కని స్ట్రెంథెన్ అలాగే ఫ్లెక్సిబిలిటీ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ సేతుబంధాసన. అలాగే కాళ్ళల్లో మనకి ఈ భాగంలో మంచి స్ట్రెచ్ ఉంటుంది. దీన్ని ఫీల్ అవుతూ అలాగే ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి స్ట్రెంథెనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది ఎక్కువగా వైట్ రైస్ తీసుకోవద్దు, ఎక్కువగా ఉప్మా ఎక్కువగా తీసుకోవద్దు ఇలాంటివి అంటూ ఉంటారండి. ఎందుకంటారు? వైట్ రైసే ఎందుకు, కార్బ్సే ఎందుకు అని అంటే కార్బోహైడ్రేట్స్
మనకి తెల్ల అన్నం అయినా కానివ్వండి, ఎక్కువగా ఉప్మా మనము తీసుకోవటం వల్ల కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ ఉండదు. అలాగే కూరగాయల్లో మనకి విటమిన్స్ అన్నవి బాగా దొరుకుతాయి. మనకి కూరగాయల్లో ఎక్కువగా ఫైబర్ అన్నవి ఎక్కువగా ఉంటాయండి. వీటిని పక్కన పెట్టి మనం ఓన్లీ అన్నమే ఎక్కువగా తింటాము. పప్పు కూరలు ఇవన్నీ చాలా తక్కువగా తినటం వల్లే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి. ఉప్మా తినండి, అలాగే వైట్ అన్నం కూడా, వైట్ రైస్ కూడా తినండి. ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనము ఎక్కువ హార్డ్ పదార్థాలు వేసుకోవడం వల్ల డైజెస్ట్ అవ్వదండి. కాబట్టి వైట్ రైస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని నేనైతే చెప్పానండి. నేను తింటాను, కొంచెం తినండి. దాంతోపాటు ఎక్కువగా ప్రోటీన్, మనకి ఫైబర్ రిచ్గా ఉండటానికి వెజిటేబుల్స్ ఇలాంటివి అన్ని పెట్టుకొని తినటం వల్ల మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే రావు. కాబట్టి వైట్ రైస్ని అవాయిడ్ కాకుండా కొంచెం క్వాంటిటీని తగ్గించి మిగతావన్నీ తినడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.